త్వరలోనే ఏపీలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. ఓ రిపోర్ట్. రాష్ట్రంలోని కేజీబీవీలో అడ్మిషన్లు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉన్నాయని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనా రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గత 2 ఏళ్లలో ఫలితాలు బాగా మెరుగుపరిచాం. రాష్ట్రంలో కేజీబీవీలో చేరడానికి విద్యార్థినులు పోటీ పడుతున్నారు. కేజీబీవీ ప్రోగ్రాం సెంట్రలైజ్డ్ స్పాన్సర్డ్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. జీతాలు పెంచాలన్నా ఏ ఇతర నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర రాష్ట్రాలు కలిసి చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ను పెంచాల్సి ఉంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నాం. దానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించారు. ఎన్టీఎస్ను పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి ఉంది. దాదాపు 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేయడం జరుగుతోంది. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తరువాతే జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై హైకోర్టు పిటిషన్ ఉంది. దానిపై రివ్యూ చేయడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం పీఏబీ అప్రూవ్ చేసిన తరువాత జీతాలు పెంపుపై మేం బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లించడం జరుగుతోంది. అయినా నేను ధర్మేంద్ర ప్రధాన్ని కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని కోరడం జరిగింది. మేం తప్పనిసరిగా ఫాలో అప్ చేస్తాం. డిఎస్సి గురించి కూడా సభ్యులు ప్రస్తావించారు. గత సంవత్సరంలో 16,000 మంది ఉపాధ్యాయులను నియమించాం. ఈ ఏడాది ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ చేయాల్సి ఉంది. మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. రీయూనిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టిగా పనిచేస్తున్నాయి. ఉగాది నాటికి మళ్ళీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉంటాయని మంత్రి లోకేష్ చెప్పారు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఎస్ 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తూ జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం. చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1399 అండి. వైసీపీ ఎమ్మెల్యే గారు రాలేదు. ఆన్సర్ చెప్పి డిఫరెంట్గా భావించగల కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 1153 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో వివరాలు ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము రీఅసెస్ చేస్తాం జరుగుతుంది. ఆ పనులని ఫేజ్ మేనర్గా మేము పూర్తి చేస్తాం. అతిథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.